లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. ఇటీవల కలెక్టర్పై దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేశారని ఫిర్యాదులు వెళ్లడంతో ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటిస్తుంది. రైతుల వెర్షన్ వింటున్నారు. అయితే అంతకుముందు రోటిబండ తాండాలో పర్యటించారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కమిషన్ కు పలువురు ఫిర్యాదు చేశారు. ఇకపై ఎలాంటి అరెస్టు చేయొద్దని కమిషన్ సభ్యులు చెప్పగా దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేస్తున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. అంటే ఆ రోజు గొడవ అయిన రోజులో డ్యూటీకి వెళ్ళిండు రాఘవేంద్ర నోట్ చేసా ఫార్ములా కరెక్టే కదా చెప్పేది చెప్తుంది సార్ నేను వస్తుందని చెప్పింది సార్ లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. అయితే ఇటీవల కలెక్టర్పై దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేశారని ఫిర్యాదులు వెళ్లడంతో ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటిస్తుంది. అయితే దీనిపై పర్యటించి అక్కడ అసలు ఏం జరిగింది అనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ రైతులు ఏం చెప్తున్నారు అన్న కోణంలో కూడా వాళ్ళు అక్కడ పర్యటించి రైతుల వెర్షన్ కూడా వింటున్నారు. అంతకుముందే రోటిబండ తాండాలో పర్యటించారు ఎస్టీ కమిషన్ సభ్యులు. అయితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కమిషన్ కు ఫిర్యాదు వెళ్లడంతో కూడా ఈ నేపథ్యంలో వారు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇకపై ఎలాంటి అరెస్టు చేయొద్దని కమిషన్ సభ్యులు చెప్పగా దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేస్తున్నామంటూ కూడా వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు గొడవ అయిన రోజులో డ్యూటీకి వెళ్ళిండు లగచర్ల ఘటనలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. అయితే ఇటీవల కలెక్టర్ దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేశారని ఫిర్యాదులు వెళ్లడంతో కూడా ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగింది ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎస్టీ కమిషన్. ఈ నేపథ్యంలో కూడా అక్కడ గ్రామస్తులు అలాగే రైతులు ఏం చెప్తున్నారు అనే దానిపై కూడా వాళ్ళు దాంతో ముందుకెళ్తున్నారు. అయితే అంతకుముందు రోటిబండ తాండాలో కూడా పర్యటించారు ఎస్టీ కమిషన్ సభ్యులు. అయితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కమిషన్ కు పలువురు ఫిర్యాదు చేశారు. అయితే ఇకపై ఎలాంటి అరెస్టులు కూడా చేయొద్దని కమిషన్ సభ్యులు చెప్పడగా అయితే దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేస్తున్నామంటూ కూడా వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి అయితే క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా కరెక్టే కదా చెప్పేది చెప్తుంది సార్ నేను ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి, మరి ప్రస్తుతం అయితే లగచర్లలో ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది. అయితే ఇప్పటి వరకు రైతుల వెర్షన్ అయితే వింటున్నారు. వారు ఏం చెప్పారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం లగచర్లలో ఉన్నాము. కమిషన్ సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. సో వారు ఇప్పుడే గ్రామస్తులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు వెళ్తున్నారు. జరిగినటువంటి సంఘటన పైన కూడా వాళ్ళన్నీ కూడా వివరాలు అనేది సేకరించారు. ఎవరైతే అక్రమంగా అరెస్ట్ అయినటువంటి వారు ఉన్నారో, ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేసి మేము వదిలేస్తామనేసి కూడా ఎస్పీ నారాయణ రెడ్డి వారికి హామీ ఇచ్చాడు. వారి సమక్షంలో ఇవాళ కమిషన్ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా ఎస్పీని అడగడం జరిగింది. ప్రమేయం లేనటువంటి వారందరినీ వదిలేసేయండి, ఒకవేళ ప్రమేయం ఉంటే కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పారు. దాంతోపాటు అదే విషయాన్ని సభ్యులు దాంతోపాటు కొంతమంది ఇప్పటికే లగచర్లకు సంబంధించిన గ్రామస్తులు కూడా ఒక లెటర్ను కూడా వాళ్ళు ఇచ్చారు. అదే లెటర్ కూడా ఇప్పుడు కమిషన్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్వీకరించిన నేపథ్యం ఏర్పడుతుంది. నుంచి కూడా మరొక తాండాకి వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా వాళ్ళతో కలిసి వివరాలు అనేది స్వీకరించబోతున్నారు. చాలామంది దీనికి సంబంధించినటువంటి గ్రామస్తులు అనేక అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు. కొంతమంది అయితే ఈ కోళ్ళ ఫార్మ్కి సంబంధించిన వ్యక్తి అతను అప్పుడే వేరే ఊరి నుంచి వచ్చాడు, ఆయన్ని సడన్గా తీసుకెళ్ళిపోయారనేది కూడా ఒకరు చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా
మరొక గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీని కూడా తీసుకెళ్ళిపోయారని చెప్పారు. సో వాళ్ళంతా కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ రోజు దాడి జరిగిన రోజు మాత్రమే పోలీసులు వచ్చారు కానీ మళ్ళీ ఎప్పుడు కూడా పోలీసులు ఈ గ్రామంలోకి ఎంటర్ అవ్వలేదు అనేసి కూడా వారు పోలీసులు అయితే కమిషన్ సభ్యులకి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడి హ్యూమన్ రైట్స్ సంబంధించిన వారు కూడా వచ్చారు కాబట్టి అవంతా జరిగినటువంటి తతంగాన్ని పైన కూడా మొత్తం ఆరా తీసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడున్నటువంటి ఖచ్చితంగా పూర్తి స్థాయి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రతి ఒక్క విలేజ్ తిరిగిన తర్వాత మొత్తం అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో మేము మాట్లాడతామనేసి కూడా కమిషన్ సంబంధించినటువంటి సభ్యులైతే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎస్పీతో పాటు అలాగే ఐజీ కూడా ఇక్కడికి వచ్చారు. భారీ భద్రత అనేది ఏర్పాటు చేసినటువంటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఐజీ సంబంధించిన వెహికల్ కూడా వెళ్తున్నారు. ఎక్కడైతే సంఘటన జరిగినటువంటి ప్లేస్ ఉందో ఆ రోజు కలెక్టర్ని కొట్టినటువంటి ప్లేస్ని ఇప్పుడు ఈ వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడుకున్నారు. జరిగినటువంటి సంఘటన పైన అన్ని కూడా వారు వివరాలు అనేది సేకరించడం నేపథ్యం. అయితే ఎక్కువ మంది గ్రామస్తులు మాత్రం వారు ఫిర్యాదులు అయితే ఇక్కడ ఏం చేయలేదు. లగచర్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి చేసినటువంటి అత్యుత్సాహం వలన లేకపోతే స్వార్థం వలన ఇదంతా కూడా జరిగిందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే చాలామంది గ్రామస్తులు భయపడి లోపలికి రావట్లేదు, ఇంట్లోకి రావట్లేదు అని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అటువంటి భయాందోళనగా ఎవరు పెట్టుకోవద్దండి అని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. ఎవరు కూడా అక్రమ అరెస్టులు అయితే చేయొద్దు, ఎందుకంటే దాంతోపాటు అపోహాలు కూడా అలాగే ప్రలోభాలు కూడా లొంగవద్దనేసి కూడా అక్కడ పోలీసులు సభ్యుల ముందే కూడా చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి మరొక గ్రామానికైతే సభ్యులు వాళ్ళు చేరుకున్నారు కాబట్టి అక్కడ మరికొంతమందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ అని చెప్తాము. దాంతోపాటు ఇప్పటికే జైల్లో మగ్గుతున్నటువంటి వారిని కూడా మేము కలుస్తామని కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు కమిషన్ సభ్యులు కూడా ఒక గ్రామస్తులకు నచ్చ చెప్పారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కొట్టడం అనేది చాలా పెద్ద తప్పు, మన దగ్గర కూడా తప్పు ఉంది కాబట్టి అవి చూసుకోవాలి. ఆ కోపం ఒకవేళ పోలీసులు కానీ యాక్షన్ ఉండిపెట్టదు కానీ మీరు కూడా ఆ విషయం అర్థం ఉండాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే నేరం చేసిన వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షిస్తారో అమాయకుల్ని మాత్రం వదిలిపెడతామని నేను కూడా పోలీసులకు చెప్తాననేసి కూడా ఆయన వీరికి హామీ ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు విజువల్ దగ్గర వీళ్ళందరినీ ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. దాంతోపాటు మా ఊరికి గతంలో కూడా మంచి పేరు ఉంది, కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంత చెడ్డ పేరు వచ్చిందనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదోమటి కానీ ఉదయం నుంచి కూడా ఈ జాతీయ కమిషన్ సంబంధించిన సభ్యులు ఇక్కడికి వస్తున్నారని చెప్పిన నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి తమ వర్షను వినిపించడానికి వచ్చారు. కొంతమంది అయితే అనుకూలంగా చెప్తున్నటువంటి వారు, కొంతమంది అయితే తాము ఏ విధంగా నష్టపోతున్నాం అంటే ఈ అరెస్ట్ వల్ల మా కుటుంబ సభ్యులు ఎట్లా ఇబ్బందులు పడ్డారన్న అంశాలను కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో కొంతమంది అయితే మాత్రం ఆ రోజు ఈ కలెక్టర్ మీద దాడి జరగకపోయినంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి లగచర్ల ప్రాంతం. గతంలో కూడా మేము ఉదయం పూట పనులకు వెళ్ళి సాయంత్రం పూట వచ్చాం, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అలజడి అనేది జరగలేదు. కానీ ఆ రోజు జరిగిన తర్వాత మొత్తం ఎంటైర్ సిచ్యువేషనే మారిపోయింది అనేసి కూడా ఈ యొక్క లగచర్ల గ్రామస్తులు తమ ఆవేదనను అయితే కమిషన్ ముందు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రానా, ఇప్పటికీ ఎవరెవరినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అక్కడ వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అయితే ఇప్పటికీ ఈ లగచర్ల ఘటన అనేది ఢిల్లీ వరకు చేరుకుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎలా ముందుకెళ్ళబోతుంది కేసు? అయితే అధికారులకు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి ఎక్కువ మంది వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తమ కుమారుడు అరెస్ట్ అయ్యాడని, తన భర్త అరెస్ట్ అయ్యాడనేసి కూడా ఇట్లా అనేక అంశాలను కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఎస్పీని సభ్యులు కూడా పిలిపించిన తర్వాత ఎందుకు ఇది అరెస్ట్ జరిగిందని చెప్పినప్పుడు కొంతమంది ప్రమేయం లేనటువంటి వారిని అంతా కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం మేము, వాళ్ళ ప్రమేయం లేకపోతే ఖచ్చితంగా కూడా రిలీజ్ చేస్తామనేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. కాకపోతే ఆ రోజు జరిగినటువంటి అలజడిలో చాలామంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది పేర్లు చెప్పారు. అలా పేరు చెప్పడం వల్ల కొంతమందిని అదుపులోకి తీసుకుందామనేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దానితో పాటు ఇంకెవరు కూడా అక్రమంగా అయితే పోలీసులు కానీ ఎవరు కానీ గ్రామంలోకి ఎంటర్ అవ్వరు అనేది కూడా వాళ్ళు చెప్పినటువంటి వర్షను. దానితో పాటు గ్రామస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా 1-2 సార్లు మీరు మాట్లాడుకోవాలి. ఇంకోటి ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు మాత్రం ఈ చర్చలు జరుగుతున్న సమయంలో
ఒకరు ఎవరైనా ఇవ్వకపోతే భూములు కానీ వారికి 1-2 సార్లు వాళ్ళతో చర్చలు జరపండి కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేయొద్దనేసి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఎస్పీ మాత్రం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాంటి భాగంలోనే చర్చలు జరిపే భాగంలోనే ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఇట్లాంటి దాడులు చేశారు, వారిని మాత్రమే గుర్తిస్తున్నామనేసి కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు దుగ్గ్యాల దగ్గర కానీ మరికొన్ని గ్రామాల్లో కూడా ఎవరైతే పరారీలో ఉన్నటువంటి వారు కొంతమంది అక్కడ ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. సో వారు కూడా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు మీరు మీ గ్రామాలకు రావచ్చు. దాంతోపాటు ఆ రోజు ఎవరు పాల్గొన్నారని మాత్రం చెప్తే చాలనేది కూడా కొంతమంది పోలీసులు అయితే చెప్పిన నేపథ్యం. అయితే ఇక్కడ మరొకసారి ఇప్పుడు సభ్యులందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ గ్రామస్తులు ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఇంకా పనులు కూడా వెళ్ళారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇక్కడ పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ప్లేసు ఇదే కాబట్టి ఇక్కడే దాడి జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి కూడా వాళ్ళకి అనుభవం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లోకి వచ్చి ఆ రాళ్లతోనూ కర్రలతోనూ అక్కడ ఇలాంటి వెహికల్స్ మీద వాళ్ళు దాడులు చేస్తారు. దాంతోపాటు కలెక్టర్ వెహికల్ మీద కూడా భారీగా దాడి చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇక్కడ జరిగినటువంటి ఈ దాడిలోనే అప్పుడు ఈ అద్దాలు కానీ ఇవన్నీ కూడా అప్పుడు పగిలిపోయినాయి. అవన్నీ కూడా ఇంకా ఆనవాళ్ళు అట్లనే కనపడుతున్నాయి. కారు అద్దాలు కానీ ఇవంతా కూడా అక్కడ కనపడుతున్న రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టారు. ఇవంతా కూడా ఒక వ్యక్తి స్వార్థం వల్ల మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందనేసి కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ అభిప్రాయం పెట్టారు. ఇదే అంశాన్ని వాళ్ళ కమిషన్ సభ్యుల ముందు కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఓకే రానా, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అందుతుంది.